ఎన్నికలేవైనా కాంగ్రెస్లో కయ్యాలు గ్రూపులు కామన్. పార్టీ నేతలు ఎవరికి వారే తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవాలని చూస్తూ ఉంటారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలంగాణలో హస్తం పార్టీలో ఇదే జరుగుతోంది. కరీంనగర్ కాంగ్రెస్లో వర్గపోరు కాస్త ఎక్కువగానే ఉంది. నియోజకవర్గంలో జరుగుతున్న 4 స్తంభాల ఆటలో పార్టీ కేడర్ నలిగిపోతోందా? మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీలో మళ్లీ గ్రూపు రాజకీయాలు ఫలితాలపై ప్రభావం చూపనున్నాయా? ఓవైపు మంత్రులు, మరోవైపు వారి అనుచరులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? గందరగోళం మధ్య కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరడం సాధ్యమేనా? ఎన్నికలేమైనా కాంగ్రెస్లో కుమ్ములాటలు కామన్. ఆధిపత్య పోరు ఆగదు. పార్టీ నేతలు గ్రూపులు వీడరు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జీలు ఎవరికి వారు తమ పంతాలు నెగ్గించుకోవాలని చూస్తారు. తమ గెలుపుకి సహకరించిన ద్వితీయ శ్రేణి నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా న్యాయం చేయాలని చూసే క్రమంలో గొడవలు పెరిగిపోతున్నాయి. ఇదే పార్టీని భ్రష్టు పట్టిస్తోంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితులు క్యాడర్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. యథా రాజా తథా ప్రజ అన్నారు పెద్దలు. అలాగే కరీంనగర్ కాంగ్రెస్లోనూ యథా అధిష్టానం తథా నాయకులు అంటున్నారు కింది స్థాయి కార్యకర్తలు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పదవులకు వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ ఏడాది పాలన చేస్తోంది. అయినా కరీంనగర్ కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు మాత్రం మారడం లేదు. వర్గపోరు ఆగడం లేదు. 4 గ్రూపులు 4 పంచాయతీలు అన్నట్టు పార్టీ నడుస్తోంది. జిల్లా కేంద్రం కరీంనగర్లో ఇవి కింది స్థాయి క్యాడర్ను గందరగోళానికి గురిచేస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకరంటే మరొకరికి పట్టం లేదు. ప్రతి ఒక్కరూ ఇంకొకరి కాళ్లలో కట్టెలు పెట్టుకుంటూ ఒకరినొకరు కింద పడేసుకుంటున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన పురుమళ్ల శ్రీనివాస్ను పార్టీ సస్పెండ్ చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత టీపీసీసీ వివరణ కొడితే సరిగా స్పందించకపోవడంతో పురమల్లు శ్రీనివాస్ను పార్టీ నుంచి బయటకు పంపించింది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పోస్టును మున్సిపల్ ఎన్నికల వేళ ఇటీవలే వెలిచాల రాజేందర్ రావుతో భర్తీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే వెలిచాల రాజేందర్ రావు దూకుడు వ్యవహారంపై కరీంనగర్ కాంగ్రెస్లోని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో పట్టు కోసం ఇప్పటికీ మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ మధ్య వర్గపోరు నడుస్తోంది. ఒకరంటే మరొకరికి పడకపోవడంతో కొన్ని నెలల పాటు ఇక్కడ పార్టీతో పాటు ప్రభుత్వ పదవులు ఇవ్వకుండా అధిష్టానం పెండింగ్లో పెట్టిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మంత్రి శ్రీధర్బాబు అనుచరుడిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఉన్నారు. ఇక పొన్నం ప్రభాకర్ అనుచరుడిగా ఉన్న అంజన్ కుమార్కు అధిష్టానం కరీంనగర్ సిటీ అధ్యక్షుడిగా నియమించింది. ఇదే సమయంలో ఏడాది కాలంగా కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి లాబింగ్ చేసి ఎట్టకేలకు వెలిచాల రాజేందర్ రావు సాధించుకున్నారు. ఈ నేత మరో వర్గాన్ని నడుపుతున్నారు. ఇలా ఓవైపు మంత్రులు, మరోవైపు వారి అనుచరులు జిల్లా కేంద్రంపై పట్టు కోసం ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ క్యాడర్ను ఇది కన్ఫ్యూజన్కు గురిచేస్తోంది. ఇక బీఆర్ఎస్ హయాంలో సిటీ కాంగ్రెస్ తరపున గట్టిగా ఫైట్ చేశారు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. పార్టీ ఏ ఉద్యమానికి పిలుపునిచ్చినా సిటీ కాంగ్రెస్ తరపున ముందుండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో తన అనుచరులకు మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేట్ టికెట్లు ఇప్పించుకునేందుకు నరేందర్ రెడ్డి పాలు కదుపుతున్నారు. ఇదే సమయంలో అటు పొన్నం ప్రభాకర్ కూడా తన ఫాలోవర్స్కు సీట్లు కేటాయింపు చేసుకునేలా వ్యూహరచన చేస్తున్నారు. కొత్తగా కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న వెలిచాల రాజేందర్ రావుది మరో కథ. తను చెప్పిన వారికి టికెట్లు వస్తాయని హామీ ఇస్తున్నారు. అధిష్టానం తనకే బాధ్యత అప్పగించిందని అంటున్నారు. వెలిచాల రాజేందర్ రావు తన టీంతో ప్రత్యేకంగా సర్వేలు చేయిస్తున్నారు. అనుకూలంగా ఉన్న వారికే మున్సిపల్ డివిజన్ సీట్లు ఇస్తానని చెబుతున్నారు. దీంతో పొన్నం ప్రభాకర్తో పాటు సుడా చైర్మన్ వర్గాలకు టికెట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తున్నదన్న విశ్లేషణలున్నాయి. మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపులు స్థానిక నేతల మధ్య వర్గపోరు తప్పేలేదు. 2019 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క డివిజన్లోనూ గెలవలేదు. దీనికి గ్రూపు రాజకీయాలతో పాటు బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉండడమే కారణం. కనీసం ఇప్పుడైనా మేయర్ పీఠం గెలుస్తారా అంటే అది అనుమానంగానే ఉంది. స్థానిక నేతల మధ్య వర్గపోరుతో ఎవరు టికెట్ ఇస్తారో తెలియక ఆశావాహులు గందరగోళానికి గురవుతున్నారు. ఇదే సమయంలో వివిధ డివిజన్లలో కాంగ్రెస్లోకి కొత్త వారిని చేర్పించడంతో పార్టీలోని పాత నేతలు ఆందోళనకు గురవుతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు వెనుక ముందు ఆలోచించకుండా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. అయితే కాంగ్రెస్లోకి అలా చేరిన వారు వెంటనే ఇలా వెళ్ళిపోతున్నారు. వెలిచాల రాజేందర్ రావు సమక్షంలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ కార్పొరేటర్ దంపతులు వెంటనే బ్యాక్ టు పెవిలియన్ అంటూ యూటర్న్ తీసుకున్నారు. చేరికలతో పాటు టికెట్ల అంశంపై సిటీ అధ్యక్షుడు అంజన్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో జిల్లా అధ్యక్షుడు మేడపల్లి సత్యం కలగజేసుకుని అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపు అధిష్టానం చూసుకుంటుందని, ఎవరు జోక్యం చేసుకోవద్దని ప్రకటించడంతో వ్యవహారానికి ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడింది.
కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో మంత్రి పొన్నం ప్రభాకర్కు గట్టి పట్టుంది. అయితే ఎన్నికల్లో ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారని ఈ నేతవర్గం భావించింది. అయితే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకే ఎన్నికల బాధ్యతను అప్పగించడంతో పొన్నం వర్గం అసంతృప్తితో ఉంది. తమకు టికెట్లు వస్తాయో లేదోనని ఆందోళన చెందుతోంది. ఇప్పుడే ఎలా ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ నాటికి పరిస్థితి ఇంకెలా ఉంటుందోనన్న చర్చ సాగుతోంది. ఇదే సమయంలో అధిష్టానం కూడా తలా కొన్ని సీట్లు ఇచ్చి అభ్యర్థులను గెలిపించుకురమ్మని అందరిపైన బాధ్యత పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరి హస్తం పార్టీ 4 స్తంభాలాటలో కరీంనగర్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందా, లేదా సొంతింటి వర్గపోరుతో బీజేపీకో లేక బీఆర్ఎస్కో మళ్లీ అప్పజెపుతుందా అన్నది చూడాలి.